హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఇవాళ ఈ వీడియోలో మనం ఏం చేసామంటే ఒక వాటర్ లెవెల్ ఇండికేటర్ అయితే తయారు చేసాము. సో దీనికి నేను యూజ్ చేసింది BC547 ట్రాన్సిస్టర్స్ అయితే యూజ్ చేశాను. సో వీడియో అయితే చాలా క్రేజీ అండ్ చాలా బాగా వచ్చింది అనమాట. సో ఎవరైనా హోమ్ పర్పస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ టైప్ కానివ్వండి, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అండ్ ఇది హెల్ప్ఫుల్గా కూడా ఉండాలనుకున్నట్లయితే సో ఈ ప్రాజెక్ట్ అయితే ప్రిఫర్ అయితే చేస్తాను. సో ఇంకా మన ఛానల్ నేను చెప్తా సబ్స్క్రైబ్ నోటు చెప్పు. హలో సబ్స్క్రైబర్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇంకో విషయం ఏంటంటే మనోడు ఒకడు కొత్తగా అయితే వచ్చాడు స్టూడియోలోకి. తనని పరిచయం చేయాలి. సో పరిచయం చేయాలంటే ఒక కండిషన్ అయితే పెడతాం. సో ఏం లేదు, మన ఛానల్లో ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఆ 50 లైక్స్ టార్గెట్ని అయితే క్రాక్ చేస్తే ఇతన్ని అయితే మీకు అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాడు. చాలా క్రేజీ అనమాట ఈయన. సో ఇతన్ని ఇంకో విషయం ఏంటంటే దీన్ని కూడా మనమే తయారు చేసామన్నమాట. సో దీనికి ఒక 50 లైక్స్ని అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఇతన్ని అయితే మీకైతే చూపిస్తాను. ఓకేనా? హ్యాపీయా? ఓకే. సో గైస్, ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దాము. సో ముందుగా మనకు ఒక 4 pieces ఆఫ్ BC547 ట్రాన్సిస్టర్స్ని అయితే తీసుకోవాలి. మీరు అంటే నేనైతే 4 లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేస్తాను కాబట్టి సో 4 BC547 అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే 2 నైనా యూజ్ చేయొచ్చు, 1 అయినా యూజ్ చేయొచ్చు. అండ్ అది మీ యొక్క రిక్వైర్మెంట్ని అయితే బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 220 ohms రెసిస్టర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 330 ohms కూడా యూజ్ చేయొచ్చు. 4 pieces అయితే కావాలి. కొన్ని LEDs అయితే కావాలి. సో నేను ఇక్కడైతే కలర్ అయితే మెన్షన్ చేయట్లేదు. నా దగ్గర ఏ కలర్ ఉందో అదైతే యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు లెవెల్ని బట్టి కలర్స్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే 4 pieces ఆఫ్ రెసిస్టర్స్ అయితే కావాలా. ఇవి వచ్చేసి మనకి 10 kilo ohms నుంచి 110 kilo ohms లోపు అయితే ఏదో ఒక వాల్యూలో ఉన్న రెసిస్టర్ అయితే యూజ్ చేయండి. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ ని నేను బిల్డ్ చేయడం కోసం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక PCBని అయితే ఒక బ్రెడ్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో దీని మీద మీకు అర్థమవుద్ది అనమాట సో ఎలా కనెక్షన్స్ ఇవ్వాలి అనేసి. సో దానికోసం నేనైతే బ్రెడ్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాను. లేదా ఒక PCB మీదకి అయితే కన్వర్ట్ అవుతాం. సో ఇప్పుడు చూసినట్లయితే బ్రెడ్ బోర్డ్ లో ఒక వైర్ని అయితే నేనైతే రోకి అయితే షార్ట్ అయితే చేశాను. సో బ్రెడ్ బోర్డ్ లో బ్లూ కలర్ లైన్ ఉంది కదా, సో అది వచ్చి నేను పాజిటివ్గా అయితే డిఫైన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ట్రాన్సిస్టర్లో మనకి లెఫ్ట్లో వచ్చేసి ఎమిటర్ అయితే ఉంటుంది, మిడిల్ వచ్చేసి బేస్ అండ్ రైట్ వచ్చేసి కలెక్టర్ అయితే ఉంటుంది. మొత్తానికి ఇది ఒక NPN ట్రాన్సిస్టర్ అనమాట. సో ఇక్కడ మనకి ఎమిటర్కి అయితే మనం డైరెక్ట్గా VCCకి అయితే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో డైరెక్ట్గా VCCకి అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఒక LED తీసుకోండి. అండ్ LED యొక్క పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ పిన్కి అయితే గుర్చుకోవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా అయితే కనెక్షన్ అయితే ఇవ్వండి. అండ్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. LED యొక్క పాజిటివ్ టెర్మినల్ ట్రాన్సిస్టర్ యొక్క కనెక్టర్ పిన్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఆ నెక్స్ట్ ఒక రెసిస్టర్ అయితే కావాలి కదా, సో మనం 220 ohms రెసిస్టర్ని అయితే యూజ్ చేద్దాము. LED యొక్క సేఫ్టీ పర్పస్. దాని యొక్క నెక్స్ట్ పిన్కి గ్రౌండ్కి అండ్ నెక్స్ట్ గ్రౌండ్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది రెసిస్టర్ ద్వారా LEDని. సో అలాగే ఇప్పుడు 110 రెసిస్టర్ kilo ohms రెసిస్టర్ని అయితే తీసుకొని దాన్ని అయితే మనకి ట్రాన్సిస్టర్లో బేస్ పిన్కి అయితే తీసుకోవాలా. ఇదే మనకి వాటర్లో అయితే డిప్ చేస్తాం కదా, సో అందులో ఈ రెసిస్టర్ నుంచి అయితే వెళ్తుంది అనమాట. సో ఇంక దాన్ని వదిలేయటమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే పవర్ పిన్స్ అయితే ఇస్తున్నాను. సో రెడ్ వచ్చేసి మనకి పాజిటివ్ అండ్ వైట్స్లో వైట్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ రెడ్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా మనం ఎమిటర్ యొక్క ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ పిన్కి ఇచ్చాం కదా, సో అదే VCC అనమాట. సో అండ్ రెసిస్టర్ 220 ohms రెసిస్టర్ ఒక ఎండ్ అయితే ఇచ్చాం కదా, సో అది గ్రౌండ్ అనమాట. సో మీకు అర్థం కావడం కోసం నేను అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేయాలంటే ఈ రెసిస్టర్ ఉంది కదా, నేను ఇప్పుడు టచ్ చేస్తున్నాను కదా, సో అది ఇక్కడ ఉన్న VCCలో వోల్టేజ్లో ఒక వైర్ని అయితే బయటికి తీసి మనం ఈ రెండింటిని వాటర్లో డిప్ చేసినట్లయితే మనకైతే LED అనేది గ్లో అవుద్ది. సో నేను ఇక్కడ వాటర్ లేకుండానే డైరెక్ట్గా ఒకసారి షార్ట్ అయితే చేస్తున్నాను. సో చూడొచ్చు LED అనేది గ్లో అవుతుంది. సో ఇక్కడ మనం వాటర్లో పెడితే ఇంకా ఈజీగా సెన్సిటివిటీకి లైట్ అయితే వెలుగుతుంది. సో దానికోసం మనం ఈ LEDని అయితే ఈ ట్రాన్సిస్టర్ని అయితే యూజ్ చేస్తున్నాము. సో ఈ ట్రాన్సిస్టర్ అనేది బేస్ పిన్కి మైల్యూట్ వోల్టేజ్ ఇచ్చినా సరే మనకి LEDని అయితే ఆన్ చేస్తుంది. సో వాటర్ అనేది సాల్ట్గా ఉన్నప్పుడు కండక్షన్ అయితే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ అనమాట. సో దానికోసం నేనైతే ఈ ట్రాన్సిస్టర్ని అయితే యూజ్ చేశాను. సో చూడొచ్చు రెసిస్టర్ని మనం గ్రౌండ్కి VCCకి టచ్ చేసినప్పుడల్లా LED అనేది గ్లో అవుతుంది. అంటే ఒక LED అది ఆ రెసిస్టర్ యొక్క వైరు అండ్ VCCని అయితే రెండింటిని వాటర్లో అయితే డిప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలానే మనం ఒక 4 సెట్స్ని అయితే క్రియేట్ చేసుకుందాము. అండ్ నేను ఒక PCB మీద అయితే డిజైన్ చేస్తాను, చేసి మీకైతే నేనైతే చూపిస్తాను.
సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట కనెక్షన్స్. సో ఫైనల్గా చూడొచ్చు నేనైతే ఒక పీసీబీ మీద అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. సో కన్ఫ్యూజన్ లేకుండా అయితే నేనైతే ఇక్కడైతే 4 వైర్స్ మొత్తం 5 వైర్స్ అయితే వస్తాయి అనమాట. సో కట్ చేశాను అనమాట. సో లెవెల్స్ అనేవి ఇండికేట్ చేయడం కోసం. సో ఫస్ట్ ఎల్ఈడీని అయితే కొంచెం పైన కట్ చేయండి, సెకండ్ది కొంచెం కింద, కొంచెం కింద, కొంచెం కింద. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేయండి. అండ్ దీనికి మనం పవర్ వచ్చేసి 3.7 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ నుంచి అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని అయితే చెక్ చేద్దాము. సో ఫైనల్గా మీకు చూపించడం కోసం ఒక సెటప్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ నేనైతే వాటర్ అయితే లేదు ప్రస్తుతం, అందుకే ఏఎల్ఈడి అయితే గ్లో అవడం లేదు. సో ఇది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో వాటర్ అయితే పోస్తా అండ్ ఎల్ఈడీస్ అనేవి ఎలా ఆన్ అవుతాయి అనేసి అయితే ఒకసారి అయితే చూడండి. సో చూసారు కదా, సో ఈ విధంగా అయితే ఎల్ఈడీస్ అనేవి ఆన్ అయినాయి అనమాట. సో ఇక్కడ మనకి స్టెప్ వైజ్గా అయితే ఆన్ అయినాయి, అంటే 0 నుంచి 100% అయితే ఒక సీక్వెన్స్లో అయితే ఆన్ అయినాయి అనమాట. సో ఇప్పుడు ఇదే మీరు హయ్యర్ ట్యాంక్స్కి యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వైర్ని అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకొని అయితే మీ ట్యాంక్ యొక్క హైట్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో గైస్ చూసారు కదా, సో ఇది వాళ్ళ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మర్చిపోకండి 50 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. అండ్ మీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీకేమైనా దీంట్లో మోడిఫై చేసుకోవాలనుకున్నా సరే మోడిఫై చేయొచ్చు. సో దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది మన ఛానల్ బయోలో అయితే ఉంటుంది. సో అక్కడ నాకైతే మెసేజ్ అయితే చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.